Okay, students, good morning. Today we have to discuss about the in the second year physics first chapter waves. So the topic is formation of stationary waves in open pipe and formation of stationary waves in closed pipe. So these are the two long questions, very important question. So the first question is stationary waves will be formed in the stretched strings and hence deduce the loss of transverse loss in the stretched strings. So this is the first 8 marks question. And the second 8 marks question in our base chapter, the question is open pipe formation. So now we can define the open pipe, and next one we can explain the formation of the stationary waves in open pipe, and next one we can write the derivative equation for the harmonics. Fundamental frequency, it is also called first harmonic, and next one second harmonic, and next one we can calculate the derivative equation third harmonic. The last one we can write the frequency ratio in the open pipe. So this is the long question. ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము, మన తరంగాలు లెసన్ లోని ఆల్రెడీ మనం ఒక లాంగ్ క్వశ్చన్ అయిపోయింది. సాగదీసిన తీగలలో, సాగదీసిన తంత్రులలో తిర్యక్ తరంగాలు, సాగదీసిన తంత్రులు స్థిర తరంగాలు, స్థావర తరంగాలు ఈ విధంగా ఏర్పడతాయి. అదే విధంగా కంపన పరిమితి గరిష్టమవుతుంది, కంపన పరిమితి కనిష్టం లేదా శూన్యమవుతుంది. అదే విధంగా ఇంకేం నేర్చుకున్నాం మనము, సాగదీసిన తంత్రులో స్థిర తరంగాలు ఏర్పడినప్పుడు ప్రాథమిక పౌనఃపున్యానికి సమీకరణం ఉత్పాదించింది. నెక్స్ట్ తర్వాత తీగల తిర్యక్ తరంగ నియమాలు, 3 నియమాలు, మొదటి నియమం, రెండవ నియమం, మూడవ నియమం నుంచి మనం నేర్చుకున్నాం. ఇది ఫస్ట్ లాంగ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక 2 లాంగ్ క్వశ్చన్స్, ఏంటి మనకి 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ సెకండ్ లాంగ్ క్వశ్చన్, తెరచిన గొట్టాలు. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, తెరచిన గొట్టాలలో స్థిర తరంగాలు ఏర్పడే విధానాన్ని వివరించి అనుస్వరాల పౌనఃపున్యాలకు సమీకరణాలు ఉత్పాదించండి. ఇది మనకు సెకండ్ లాంగ్ క్వశ్చన్. థర్డ్ లాంగ్ క్వశ్చన్ ఏమని చెప్తున్నాం మనము, ఇక్కడ చిన్నది సెకండ్ తెరచిన గొట్టాలు, థర్డ్ వన్ ఇది మనకు మూసిన గొట్టాలు అనగానేవి, అంటే మనకు నిర్వచనం రాయాలి. మూసిన గొట్టాలలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయో వివరించి వాటి యొక్క అనుస్వరాల పౌనఃపున్యాలకు సమీకరణాలు ఉత్పాదించాలి. ఇది మనకు థర్డ్ లాంగ్ క్వశ్చన్. ఓకే స్టూడెంట్స్, మరి ఎక్కడైతే సెకండ్ లాంగ్ క్వశ్చన్ అది అర్థమైతే ఈజీగా మనకు థర్డ్ వన్ కూడా ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో లిసన్ వెరీ clearly. So this is a second long question, 8 marks question. So first one we can write that this type pipes we can derive the 2 types. అంటే గొట్టాలు రెండు రకాలు. ఏమని చెప్పినాం కదా క్వశ్చన్, తెరచిన గొట్టాలు, రెండో గొట్టం ఏంటి మనకు మూసిన గొట్టాలు. సో the pipes are the organ pipes are 2 types. First one is the open pipe, and the second one is called closed pipe. ఒకదాన్ని ఏమని చెప్తున్నాం మనము, తెరచిన గొట్టం అని చెప్తున్నాము, రెండో దాన్ని ఏమని చెప్తున్నాను నేను, క్లోజ్డ్ పైప్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వన్. సో నెక్స్ట్ వన్ we can derive definition of the open pipe and definition of the closed pipe. తెరచిన గొట్టం అంటే ఏమిటి, మూసిన గొట్టం అంటే ఏమిటి. సో ఫస్ట్ వన్ open pipe, listen very clearly. So first one I can take a organ pipe. So this is the pipe, this is the organ pipe. So when we can observe this pipe or the tube, then it is called first end, it is called second end. So the pipe first end is open, the pipe first end is open, and the pipe second end is also open. So both the ends of the pipe will be open, it is called open pipe. So okay students, what I am saying here, the definition of open pipe, when we can take a tube or an organ pipe. So any pipe, any tube, it will be have 2 ends. So the first end and second end. So the first end of the pipe is also open, then second end of the pipe is also open, means both the ends of the pipe is open, it is called open pipe. సో ఇక్కడ తెరచిన గొట్టాలు అంటే ఏంటి, మనకు ఒక గాజు గొట్టము, ఒక పైప్ తీసుకున్నప్పుడు ఆ పైప్ అనేది మనకు 2 కొనలు, 2 చివరలు కలిగి ఉంటాయి. మొదటి చివర, రెండవ చివర. ఒక పైప్ యొక్క, ఒక గొట్టం యొక్క మొదటి కొన తెరిచి ఉండాలి, రెండవ కొన కూడా తెరిచి ఉండాలి. అంటే
అంటే రెండు వైపులా కూడా తెరిచి ఉండాలి. సో రెండు వైపులా తెరిచి ఉన్న గొట్టాలను ఏమంటామంటే తెరిచిన గొట్టాలు అంటాం. తెరచిన గొట్టాలు. సో రెండు వైపులా ఓపెన్ గా ఉండాలి, తెరిచి ఉంచాలి. దాన్ని ఏమనాలి మనము? తెరిచిన గొట్టాలు అన్నారు. ఇఫ్ the pipe both ends are is open, it is called open pipe, open argon pipe. రెండు వైపులా తెరిచి ఉన్న గొట్టాలను తెరిచిన గొట్టాలు అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమని చెప్తున్నాం మనము? closed pipe. So how we can define closed pipe? And next one I can take the second one. When we can consider a pipe, so the pipe have first end and second end. But what I am saying here, the first end is open and the second end is closed. Second end is closed means the first end is open and another end is closed. The pipes are called closed pipe. So what is the difference between the open pipe and closed pipe? In open pipe, both the ends of the pipe will be opened. Both the ends of the pipe will be opened. In closed pipe, one end is opened, another end is closed. It is called closed pipe. Don't be confused about the differences between the open pipe and closed pipe. So both the ends are closed. It is not the correct answer, correct definition. Why? Because of we have to send a sound wave. We have to send a sound wave. So the sound wave is traveling in the open pipe. The sound wave is traveling in the closed pipe. So where the differences between the open pipe and closed pipe? In open pipe, the both the end, first end and second end is opened. In closed pipe, only the one end is opened, another one is closed. It is called closed pipe. మూసిన గొట్టాలు అంటే ఏంటి? ఇక్కడ మనకు ఏదైనా ఒక గాజు గొట్టం తీసుకున్నప్పుడు, ఒక పైపు తీసుకున్నప్పుడు ఆ పైపు యొక్క ఒక చివర అంటే ఒక వైపు తెరిచి ఉంచాలి, రెండవ వైపు ఏం చేయాలి? మూసి ఉంచాలి. సో ఏదైనా ఒక గాజు గొట్టము, ఒక గొట్టము ఒక వైపు మూసి ఉంచి రెండో వైపు తెరిచి ఉంటే అలాంటి గొట్టాలు ఏమంటామంటే మనము మూసిన గొట్టాలు అంటాం. So these are the two long questions. So what I am saying here, the definition of the open pipe and definition of the closed pipe. ఏం చెప్పినాం మనం ఇప్పుడు? మనం ఇక్కడ మూసి తెరిచిన గొట్టాల యొక్క నిర్వచనం చెప్పినాం. అదే విధంగా ఇంకోటి ఏమని చెప్తున్నాం మనము? మూసిన గొట్టాల యొక్క నిర్వచనం చెప్పినాం. సో our question is, first one is the open pipe. తెరిచిన గొట్టాలు అనగానేవి, తెరిచిన గొట్టాలలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటి యొక్క అనుస్వరాల పౌనఃపున్యాలకు సమీకరణాలు ఉత్పాదించండి. సో నౌ we can define the open pipe and next one we can explain the formation of stationary waves in the open pipe and next one, the last one, we can derive the equations of the harmonics in the open pipe. So is it clear? So first one, so what is the meaning of open pipe? If the both ends, here we can take the both ends of the pipe, first end and second end is opened. So the first end is opened and another end is opened. It is called open pipe. So తెరిచిన గొట్టం అంటే ఏంటి? ఏదైనా ఒక గొట్టం తీసుకున్నప్పుడు రెండు వైపులా తెరిచి ఉంటే, మొదటి కొన రెండవ కొన రెండు వైపులా తెరిచి ఉంటే దాన్ని ఏమంటామంటే మనము తెరిచిన గొట్టము అంటాం. నెక్స్ట్ వన్, we can explain the formation of stationary waves. In formation of stationary wave in open pipe. So it is the very important one. Questions here will be very clear. So formation of stationary wave. What is the meaning of stationary wave? When two progressive wave. What is I can define the stationary wave? When two progressive wave have same amplitude and frequency, they can travel in opposite direction and superpose. Then the resultant wave will be formed. The wave is called stationary wave or standing wave. స్థావర తరంగాలు, స్థిర తరంగాలు అంటే ఏమిటి?
స్థిర తరంగాలు అంటే చెప్తున్నట్టు పురోగామి తరంగాలు ఒకే కంపన పరిమితి ఒకే పౌనఃపున్యాన్ని కలిగి ఉండి వ్యతిరేక దిశలో అధ్యారోపణం చెందితే ఏర్పడే ఫలిత తరంగాన్ని ఏమంటామంటే స్థావర తరంగం స్థిర తరంగము అంటాం. ఓకేనా? ఆ స్థిర తరంగాలు ఇక్కడ ఏర్పడాలి మనకు తెరిచిన గుట్టాలు ఏర్పడాలి. So what I am saying here, it is very important when we can observe this diagram. So where a sound wave formation of stationary waves in open pipe. So what I am saying here, when a sound wave, when a sound wave is sent to the open pipe, when a sound wave is traveled in the open pipe and the two waves, so first one is the incident wave and the second one when the another end it will be get incident and reflected. So what I am saying here, it is the when the another end is incident, then the next wave is traveled on the open pipe. So this is called reflected wave. First wave. What I am saying here, incident wave. Second one, reflected wave. So when a sound wave is traveled down on the pipe, suppose the pipe will be taken this direction also. This is the pipe, open pipe. When a sound wave is traveled on the open pipe and it is called, the wave is called incident wave, and it will be incident on the earth, it will be incident on the land, and they can reflect and the reflected wave will be traveled in the opposite direction. So the incident wave and the reflected waves are traveled in opposite direction and they can get reflected. So it will be superposed, the wave is called, it will be formed the stationary wave. So what I am saying here, it is a very simple formation of stationary waves in open pipe. When a sound wave is traveled down on the pipe, then they can get reflected, and the incident wave and reflected wave have same amplitude and same frequency, and the both are the travel in opposite direction and superpose, the resultant wave is formed. It is called stationary waves in the open pipe. Now we can observe the equations of the frequencies of the open pipe. So what I am saying here, the first one, it is called fundamental frequency, or it is also called first harmonic. So first one, first harmonic. So it is also called fundamental frequency, first harmonic or fundamental frequency. So where we can take after this open pipe. So the diagram is, I can write the diagram. This is the open pipe. So we can take the in open pipe, when a sound wave is traveled down, and this is called incident wave and this is called reflected wave, then the length of the pipe L, so L is equal to value lambda 1 by 2. The length of the pipe is equal to lambda 1 by 2, where L is equal to lambda 1 by 2. How will we get this value? So where we can take the, this is the off loop means it will be formed the two antinodes, antinode. So this is called node. So first harmonic, it will be have two antinodes, one node. So
two antinodes and one node. So the first harmonic it will be have two antinodes and one node. So this value will be is equal to lambda by 4. This value will be equal to lambda by 4. Lambda by 4 plus lambda by 4. 2 lambda by 4. 2 2s are. So the length is equal to lambda by 2. So where I will indicate the lambda 1. Lambda 1 means first harmonic. So it will be represented by lambda 1. Suppose next one we can take the second harmonic. We can take lambda 2. Third harmonic we can take the lambda 3. But it will be remains constant. So ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, తెరచిన గొట్టంలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి. సింపుల్ గా ఏమని చెప్పాలి మనము, ఒక తెరచిన గొట్టంలో ఒక ధ్వని తరంగాన్ని పంపినప్పుడు జాగ్రత్తగా ఏమని చెప్తున్నాము, ఒక తెరచిన గొట్టంలో ధ్వని తరంగాన్ని పంపినప్పుడు అది ఏం జరుగుతుంది, భూమి వల్ల పరావర్తనం చెంది. ఇక్కడ డయాగ్రామ్ తీసుకున్నాం, ఒక గొట్టాన్ని మనం నిలువుగా ఉంచినాం, పైన ఒక ధ్వని తరంగాన్ని పంపిన ఏమవుతుంది, ప్రయాణం చేస్తూ భూమిని తాకి అక్కడ పతనం చెంది తిరిగి మళ్ళీ ఏమవుతుంది, పరావర్తనం చెంది ప్రయాణం చేస్తే ఏమైందంటే ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ అధ్యారోపణం చెందడం వల్ల మనకు తెరచిన గొట్టంలో ఏర్పడతాయి, స్థిర తరంగాలు స్థావర తరంగాలు ఏర్పడతాయి. ఫస్ట్ ఈ పాయింట్ రాలి దీనికి, తెరచిన గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడట. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్. ఏమని చెప్తున్నా మనము, ఒక తరంగం అనేది ఒక ధ్వని తరంగాన్ని తెరిచిన గొట్టంలోకి పంపడం వల్ల భూమి వల్ల పరావర్తనం చెంది పతన మరియు పరావర్తన తరంగాలు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ అధ్యారోపణం చెందడం వల్ల ఏర్పడే తరంగాలను ఏమంటామంటే స్థిర తరంగాలు అంటాం, స్థావర తరంగాలు అంటాం. నెక్స్ట్ వన్ తర్వాత ఏమని చెప్తున్నాము, మొదటి అనుస్వరము. ఫస్ట్ హార్మోనిక్ అంటే ఏంటంటే మొదటి అనుస్వరము. దాన్ని ఏమంటున్నాం మనము, ప్రాథమిక పౌనఃపున్యము అంటాం. ప్రాథమిక పౌనఃపున్యాన్ని మనం ఉత్పాదించాలి. దానికి మనం ఈ డయాగ్రామ్ తీసుకున్నాం. ఫోర్ దీనికి అయితే L is equal to lambda 1/2. So we can write the value that implies lambda 1 is equal to 2L. But our aim is we can derive the equation frequency. But wave velocity is equal to equation nu lambda. Remember this equation will be used in the all the cases, open pipe and closed pipe. So first harmonic it will be represented by V is equal to nu1 lambda 1, and next one nu1 means frequency, nu1 is equal to V by lambda 1. Next one we can write the equation nu1 is equal to V by lambda 1. Lambda value will be 2L. So nu1 is equal to V by 2L. So the equation it is called fundamental frequency. Therefore it is called first harmonic. So this is the equation number 1. ఇక్కడ ఏమని చెప్తున్నాం మనము, మొదటి అనుస్వరంలో గొట్టం యొక్క పొడవు దేనికి సమానం అవుతుంది, గొట్టం యొక్క పొడవు మనకు lambda 1/2 కు సమానం అవుతుంది. సో L is equal to lambda 1/2. అదే విధంగా ఇదేమని చెప్తున్నాం మనము, మొదటి అనుస్వరంలో గొట్టంలో తెరిచిన గొట్టంలో రెండు ప్రస్పందన స్థానాలు ఒక అస్పందన స్థానం ఏర్పడుతుంది. నెక్స్ట్ lambda 1 is equal to 2L. కానీ తరంగ వేగానికి సమీకరణం ఏంటి మనకు, V is equal to nu lambda. మనం ఆల్రెడీ సెకండ్ క్లాస్ లో డిస్కస్ చేసాం. తరంగ వేగానికి V is equal to nu lambda. మొదటి అనుస్వరం కాబట్టి మొదటి అడ్డం కాబట్టి nu1 lambda 1. మరి nu1 is equal to ఏమైతే దీని నుండి ఈ V lambda 1 ఇస్తాడు V by lambda 1. మరి lambda 1 వాల్యూ ఏంటి మనకు 2L. సో nu1 is equal to V by 2L. దీన్ని ఏమంటారు, మొదటి అనుస్వరము, ప్రాథమిక పౌనఃపున్యము అంటారు. నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్ ఏంటి మనకు, సెకండ్ హార్మోనిక్. Second harmonic. So the diagram, we can take the diagram. It is a very simple diagram. Again we can take the open pipe.
When we can observe this diagram. So where this is the length of the pipe. So the length of the pipe is equal to, what I am saying here, L is equal to lambda by 2. So lambda 1 by 2 because of first harmonic. So it will be have two antinodes, one node. Antinode, maximum displacement, minimum displacement. So maximum displacement 1, maximum displacement 1, maximum displacement 1 means in second harmonic the pipe, the open pipe, it will be have three antinodes. So we can write three antinodes. And nodes means minimum displacement, zero displacement, 1 and 2. So 2 nodes. And the length will be equal to lambda by 4, lambda by 2, lambda by 4. So I can write directly 2 lambda 2 by 2. L is equal to lambda 1 by 2. L is equal to 2 lambda 2 by 2. So we can write L is equal to 2 lambda 2 by 2. So we can write 2L is equal to 2 lambda 2. So lambda 2 is equal to 2L by 2. So this is the wavelength equation. But next we can write but wave velocity. But we can write but wave velocity V is equal to nu lambda. So this is called second harmonic, second. So it will be represented by nu to lambda 2. So nu 2 is equal to, we can write V by lambda 2. And next one, nu 2 is equal to V by lambda 2. Lambda 2 means 2L by 2. So this equation we can write nu 2 is equal to, so 2V by 2L, 2V by 2L. So nu 2 is equal to 2 into V by 2L. So nu 2 is equal to 2 into V by 2L, V by 2L, V by 2L is equal to nu 1. Means V by 2L, it will be equal to first harmonic, fundamental frequency. So this is the second equation. It is also called second harmonic. So what I am saying here, so in first harmonic, it will be represented by nu 1. And second harmonic, it will be represented by, what I am saying here, second harmonic, it will be represented by nu 2. So రెండవ అనుస్వరం, మొదటి అనుస్వరం, రెండవ అనుస్వరం. రెండవ అనుస్వరంలో 1 2 3 ప్రస్పందన స్థానాలు ఏర్పడతాయి. మొదటి అనుస్వరంలో 2 ప్రస్పందన స్థానాలు ఏర్పడతాయి, ఒక అస్పందన స్థానం ఏర్పడుతుంది. రెండవ అనుస్వరంలో 3 ప్రస్పందన స్థానాలు, 2 అస్పందన స్థానాలు ఏర్పడతాయి. తీగ యొక్క పొడవు, కంపించే తీగ పొడవు ఏమైతే ఇక్కడ వరకు గొట్టం యొక్క పొడవు L is equal to 2 lambda 2 by 2. L is equal to 2 lambda 2 by 2. నెక్స్ట్ 2 ని తీసుకురండి. 2L is equal to 2 lambda 2. Lambda 2 is equal to 2L by 2. కానీ తరంగ వేగానికి సమీకరణం ఏంటి మనకు? V is equal to nu lambda. రెండవ అనుస్వరం అంటున్నాం కాబట్టి nu 2 lambda 2. నెక్స్ట్ తర్వాత nu 2 is equal to V by lambda 2. మనం న్యూ ఫ్రీక్వెన్సీ మన పౌనఃపున్యమే కావాలి కాబట్టి nu 2 is equal to V by, ఎక్కడైతే lambda 2 ఉందో అక్కడ 2L by 2 రాయాలి. 2L by 2, 2 పైకి అయితే ఏమైతే మనకు nu 2 is equal to 2V by 2L. నెక్స్ట్ nu 2 is equal to 2 into V by 2L బ్రాకెట్ లో రాయాలి. ఈ V by 2L దేనికి సమానం మనకు? nu 1 కి సమానం. సో అక్కడ nu 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమైతే మనకు nu 2 is equal to 2 nu 1. ఈ సమీకరణాన్ని ఏమంటాము అంటే మనము రెండవ అనుస్వరము అంటాం. రెండవ అనుస్వరము అంటాం. నెక్స్ట్ తర్వాత మొదటి అనుస్వరము, రెండవ అనుస్వరం. నెక్స్ట్ వన్ థర్డ్ హార్మోనిక్. థర్డ్ హార్మోనిక్. సో the diagram will be taken third harmonic. We can take this diagram. In third harmonic, this is the diagram, third harmonic. So the length
length of the pipe, it will be represented by L. So the length of the pipe L is equal to first one lambda 1 by 2, second one 2 lambda 2 by 2, and third one we can write 3 lambda 3 by 2. So where L is equal to, I can write L is equal to 3 lambda 3 by 2. But in third harmonic it will be have antinodes 1, 2, 3, 4. So the third harmonic have 4 antinodes and nodes. How many nodes will be formed in the third harmonic? 1, 2, 3. So we can write 3 nodes. So the third harmonic it will be have 4 antinodes and 3 nodes, and the length of the pipe L is equal to 3 lambda 3 by 2. So we can write 2L is 2 into L, 2L 3 lambda 3. So lambda 3 is equal to 2L by 3. But we can write wave velocity. So but wave velocity V is equal to equation nu lambda. This is third harmonic. We can write nu 3 lambda 3. Nu 3 is equal to V by lambda 3. So nu 3 is equal to V by lambda 3 value 2L by 3. So we can write nu 3 is equal to 3V by 2L. So nu 3 is equal to 3 into V by 2L. V by 2L. V by 2L. So we can write nu 3 is equal to 3 nu 1. Instead of V by 2L, we can write nu 1. Therefore, this is the equation number 3. So when we can observe this equation, nu 1 fundamental frequency, first harmonic, and next one nu 2 second harmonic, and next one we can write nu 3 third harmonic. So మొదటి అనుస్వరం, రెండవ అనుస్వరం, మూడవ అనుస్వరం. మూడవ అనుస్వరంలో 1 2 3 4 ప్రస్పందన స్థానాలు ఏర్పడతాయి పెరిచిన గొట్టంలో. అదే విధంగా 1 2 3 అస్పందన స్థానాలు ఏర్పడతాయి. 4 ప్రస్పందన స్థానాలు, 3 అస్పందన స్థానాలు ఏర్పడతాయి. నెక్స్ట్ వన్ పొడవు దేనికి సమానము? 3 lambda 3 by 2. So L is equal to 3 lambda by 2. 2 it is equal to L is equal to 3 lambda 3. Lambda 3 is equal to 2L by 3. కానీ తరంగ వేగం V is equal to అన్నిటిలో రాస్తున్నా ఒకసారి చూడండి. V is equal to nu lambda. V is equal to nu lambda. V is equal to nu lambda. మొదటి అనుస్వరం కాబట్టి nu 1 lambda 1. రెండవ అనుస్వరం కాబట్టి nu 2 lambda 2 అని రాస్తున్నాము. మూడవ అనుస్వరం కాబట్టి nu 3 lambda 3 అని రాస్తున్నాము. దాని నుండి ఏం చేస్తున్నాం మనము? పౌనఃపున్యానికి సమీకరణం. మొదటి సమీకరణాన్ని ఏమంటాం మనము? మొదటి అనుస్వరము ప్రాథమిక పౌనఃపున్యము అంటాం. nu1 is equal to V by 2L. తెరచిన గొట్టంలో ప్రాథమిక పౌనఃపున్యానికి లేదా మొదటి అనుస్వరానికి సమీకరణం nu1 is equal to V by 2L. అదే విధంగా nu2 ఏమంటున్నాం మనము? రెండవ అనుస్వరము అంటున్నాం. nu3 ఏమంటున్నాము? మూడవ అనుస్వరము అంటున్నాం. ఓకేనా? ఇది మొత్తం లాంగ్ క్వశ్చన్. ఇది కాకుండా లాస్ట్ ఏం చేయాలంటే ఈ అనుస్వరాల యొక్క పౌనఃపున్యాలకు నిష్పత్తులు రాయాలి. ఒకసారి ఈక్వేషన్ when we can write the ratio of frequencies of the harmonics. So the ratio of the frequencies of the harmonics, now we can write this one like this. Then we can take the frequency ratio. So first equation nu1 is equal to V by 2L, and the second equation nu2 is equal to 2 nu1, and third equation nu3 is equal to 3 nu1. Now we can write this one. nu4 is equal to 4 nu1, nu5 is equal to 5 nu1, next nu6 is equal to 6 nu1. Like this we can write up to infinity. So the frequencies are, we can write the equation like this. So ratio of nu1 ratio nu2 ratio nu3 ratio dash 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 is equal to, instead of nu1 ratio nu2 means 2 nu1
2 new 1 ratio, 3 new 1 ratio, just like this. So new 1 ratio, new 2 ratio, new 3 ratio, dash is equal to new 1. New 1 will be cancelled with same. So the remaining terms of 1:2, 2:2, 3:2, dash. So this is the ratio of frequencies, ratio of harmonics. So మనకు పౌన పున్యాలు న్యూ 1, న్యూ 2, న్యూ 3 యొక్క నిష్పత్తి న్యూ 4 ఎన్నైనా తీసుకోవచ్చు. ఎక్కడైతే న్యూ 1 ఉందో న్యూ 1 రాస్తున్నాం. న్యూ 2 దగ్గర 2 న్యూ 1 రాస్తున్నాం. సెకండ్ ఈక్వేషన్ నుండి న్యూ 3 దగ్గర 3 న్యూ 1 రాస్తున్నాం. అంటే ఎన్నైనా రాసుకోవచ్చు. అందులో న్యూ 1 కావాలనుకుంటే మిగిలిన టర్మ్స్ ఏంటి 1:2:3 అంటే సహజ సంఖ్యల యొక్క నిష్పత్తికి సమానం. అంటే తెరచిన గుర్తంలో ఏర్పడే అనుస్వరాల నిష్పత్తి దేనికి సమానము? సహజ సంఖ్యల యొక్క నిష్పత్తికి సమానం. Okay students, ఇది లాంగ్ క్వశ్చన్, ఫస్ట్ లాంగ్ క్వశ్చన్. సో I will explain one by one how we can write represent the performance in examination point of view. So first one we can write the definition of open pipe. Definition of open pipe. So what is the meaning of open pipe? If the both ends of the pipe will be open, it is called open pipe. Second heading, formation of stationary waves in open pipe. When a sound wave is sent through a pipe, a open pipe, then the incident and reflected waves are traveling in opposite direction and they get superposed and the resultant wave will be formed. It is called stationary wave in open pipe. Now next one we can write the first harmonic diagram, fundamental frequency heading diagram, and next one the first harmonic it will be have 2 antinodes 1 node and length is equal to like that you can write derivation. And second harmonic diagram, so the second harmonic it will be have 3 antinodes and 2 nodes and length is equal to, now we can write the equation up to nu 2. And next third heading, third harmonic diagram, so it will be have third harmonic it will be have 4 antinodes and 3 nodes. And next one length is equal to like this, we can derive the equation up to nu 3 is equal to 3:1. The last one we can write the ratios. Nu 1 is to nu 2 is to nu 3 is to dash is equal to 1 is to 2 is to 3 dash. So up to this value. మరి ఏం రాయాలి ఇక్కడ? తెరిచిన గొట్టాలు రెండు వైపులా తెరిచిన గొట్టాలు అంటే డెఫినేషన్ రాస్తాం. నెక్స్ట్ తర్వాత తెరిచిన గొట్టాలు స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి? ఏదైనా ఒక ధ్వని తరంగాన్ని తెరిచిన గొట్టంలోకి పంపినప్పుడు భూమి వల్ల పరావర్తనం చెంది పతన మరియు పరావర్తన తరంగాలు అద్యాల వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ అద్యారోపణం చెందడం వల్ల తెరిచిన గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఏం చేయాలి మనము? మొదటి అనుస్వరము, ప్రాథమిక పౌనఃపున్యము, డయాగ్రాము. అందులో ఏమి ఏర్పడుతుంది? మనకు రెండు ప్రస్పందనాలు, ఒక అస్పందన స్థానం ఏర్పడుతుంది. పొడవు ఇక్కడ వరకు రాస్తున్నప్పుడు కింద రాయాలి. పై సమీకరణాన్ని ప్రాథమిక పౌనఃపున్యము సూచించును, మొదటి అనుస్వరాన్ని సూచించును. నెక్స్ట్ రెండవ అనుస్వరం డయాగ్రామ్, రెండవ అనుస్వరంలో 3 ప్రస్పందన స్థానాలు 2 అస్పందన స్థానాలు ఏర్పడతాయి. క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ మూడవ అనుస్వరం డయాగ్రామ్ రాయాలి. మూడవ అనుస్వరంలో 4 ప్రస్పందన స్థానాలు 3 అస్పందన స్థానాలు ఏర్పడతాయి. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? ఈ క్యాలిక్యులేషన్ nu 3 వరకు 3 కేసులు మాత్రమే వేయాలి, అంతకంటే ఎక్కువ వేయాలి. నెక్స్ట్ తర్వాత పౌనఃపున్యాల యొక్క నిష్పత్తుల సమీకరణం ఎక్కడ nu 1 is to nu 2 is to nu 3 is to dash 1 is to 2 is to 3 అప్పుడు రాయాలి. Okay, so this is the second question. It is a very important question. So first question, the 8 marks question will be completed, and in this class we can complete second 8 marks question. And next class we can discuss about we can derive the third law question. The third law question is closed pipe. The same manner we can define the closed pipe, formation of stationary waves, and the first harmonic and third harmonic, fifth harmonic.